కానీ వారి పిల్లలు తెలియకుండా బ్యాగులలో తెచ్చుకొని బాగా ఫోన్ ఉపయోగిస్తున్నారు. అలాగే పాఠశాలలో ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. ఫెసిలిటీస్ గురించి ఏమంటారు అధ్యక్ష? అది సభకు తెలిసిన రహస్యం. అధ్యక్ష, కొంతమంది విద్యార్థులు మొబైల్ చదవడానికి కాదు గేమ్స్ ఆడడానికి ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. పాఠశాలలో చెత్త చాలా కనిపిస్తుంది అధ్యక్ష. మరియు మెక్సికోలాంటి దేశంలో పరిశుభ్రంగా ఉంటుంది. మరి మన దేశంలో ఎందుకు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు? దీనిపై ప్రజలకు అవగాహన కావాలి కదా. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? అధ్యక్ష, పాఠశాలలో మరిన్ని డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అధ్యక్ష, డస్ట్బిన్లు ఉన్నాయి కానీ కొంతమంది విద్యార్థులు దాన్ని డెకరేషన్ మాత్రమే చూస్తున్నారు. డెకరేషన్ గా మాత్రమే చూస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా డస్ట్బిన్లు వాడటం లేదు. దీనికి ఏమంటారు? ఇంకా పాఠశాలలో చెత్త ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కావడం లేదు అధ్యక్ష. దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అధ్యక్ష, ప్రతి వారం క్రీడలకు ప్రత్యేక సమయం ఇవ్వాలని నిర్ణయించాం అధ్యక్ష. సమయం ఇవ్వాలి అని అంటున్నారు. పిల్లలు ఎక్కడ ఆడుతున్నారు? కొంత స్కూళ్ళలో అయితే అసలు గ్రౌండ్లే లేవు. ఎలా ఆడతారు అధ్యక్ష? అధ్యక్ష, మేము 10 లక్షల స్కూళ్లకు గ్రౌండ్లను ఇచ్చాం అధ్యక్ష. ఇంకా స్కూల్కి 5 లక్షలు కూడా ఖర్చు పెట్టాం అధ్యక్ష. 5 లక్షలు ఖర్చు పెట్టామంటున్నారు. ఎక్కడ పెట్టారు? 3 లక్షలు పెట్టి 5 లక్షలు అని చెప్తున్నారు. అధ్యక్ష, 5 లక్షలే ఖర్చు పెట్టాం అధ్యక్ష. బిల్లు కూడా ఉంది అధ్యక్ష. బిల్లులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా అధ్యక్ష. కొన్ని బడిలలో అయితే గ్రౌండ్లే లేవు, గ్రౌండ్లు ఉన్నాయంటున్నారు. పిల్లలు ఆడుతున్నారు అంటున్నారు. ఎక్కడికి ఆడుతున్నారు అధ్యక్ష? మారుమూల గ్రామాలలో అసలు పిల్లలు వచ్చి ఆటలే ఆడటం లేదు. అధ్యక్ష, ఎందుకు ఆడటం లేదు అంటే స్థలంలో ప్లేసులు లేవు అధ్యక్ష.